కానీ ఈరోజు ఆయన గొర్రె, ఆయన పెద్ద గొర్రె, వీళ్ళందరూ చిన్న గొర్రెలు. కానీ నువ్వు తోడేలువి, నువ్వు మోసం చేసే మేకవి అనే సంగతి నీకు తెలియట్లేదు. నువ్వు ఒక పందివి, అర్థమవుతుందా? నువ్వు ఒక పందివి. పంది కన్నా హీనమా గొర్రె? చెప్పండి, పంది కన్నా హీనమండి? నోరు రావాలి అలా మాట అడుగుతున్నామంటే. గొర్రెగా ఎందుకుంటున్నాం మనం? మౌనంగా ఎందుకుంటున్నాము? క్రీస్తు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన మౌనం వహించకపోయినట్లయితే ఈరోజు మనకి రక్షణ లేదు. ఆ రోజు కలవచ్చులో ఆయన మౌనిగా ఉండకపోయినట్లయితే, ఆ కొరడా దెబ్బ తింటున్నప్పుడు మౌనిగా ఉండకపోయినట్లయితే, ఆయన ముళ్ళ కిరీటమైన శిరస్సు మీద పడుతున్నప్పుడు మౌనిగా ఉండకపోయినట్లయితే, ఆయన ముఖం మీద ముసుగు వేసి ఆ పిడిగుద్దులతో గుద్దుతూ హేళన చేస్తూ నవ్వుతూ ఉన్నప్పుడు అయ్యో అని మౌనంగా ఉండకపోయినట్లయితే ఈరోజు నీకు నాకు రక్షణ ఎక్కడిది? గొర్రెపిల్ల లక్షణం అది. గొర్రెపిల్ల వాక్యం ఏది చెప్తే అదే చేస్తుందండి. హల్లెలూయా. గొర్రెపిల్ల గురించి వాక్యం ఏది రాయబడింది అలాగే ఉంది గొర్రెపిల్ల.